మరి పాలకూర కదలీఫల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. పాలకూర, అరటిపళ్ళు. ముందు ఏం చేద్దాం? మనం చక్కగా కడిగి పెట్టుకున్నటువంటి పాలకూర ఆకులు ఉన్నాయి కదా, వీటిని మనం ఉడకబెట్టుకోవాలి. ఓకే, అయితే అవి ఇవన్నీ వేస్తాను. ఇప్పుడు వేసేనా? కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు వేయనా? వేసేసేయండి, ఉడికిపోతుంది మంచిగా. హాఫ్ చేసి వేయనా? హాఫ్ వేయండి, సరిపోతుంది. అన్నీ అవసరం లేదు. ఓకే, ఇలా విరపచ్చు కదా. ఓకే, ఇలా వేసుకున్నాం కదా పాలకూరని. అలా వేసేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలన్నమాట. కొద్దిగా ఉడకనిచ్చాక మనం తర్వాత మిగతాదంతా కూడా చేసేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ కాంబినేషన్ అనేటువంటిది పాలకూర అలానే అరటిపండు, కదలీఫలం అంటే అరటిపండు. సో ఈ రెండు మిశ్రమం మనం తీసుకున్నట్లయితే మనకి రోజుకి సరిపడా కాల్షియం అంతా కూడా మన శరీరానికి అందుతుంది. అలానే ముఖ్యంగా మన కాల్షియం బోన్స్కే కాకుండా మనకి పంటికి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అంటే పండ్లు కూడా చక్కగా డెవలప్ అవ్వాలి అంటే చిన్నపిల్లలకి ముఖ్యంగా కాల్షియం సపోర్ట్ అవసరము. అలానే హెయిర్ అనమాట, అంటే జుట్టుకి కూడా కాల్షియం సపోర్ట్ ఉంటేనే అది ఒత్తుగా చాలా పొడుగా కూడా పెరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం చేసుకునేటువంటి ఇది మన యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి మలినాలు అన్నింటినీ కూడా తొలగించి మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. అలానే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారో, అంటే అధికమైనటువంటి బరువును తగ్గించుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కనైనటువంటి సులభమైన మార్గం అని చెప్పచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలా ఒక పానీయం మనం చేసుకొని తాగినట్లయితే మనకి కడుపు నిండినట్టుగా ఉంటుంది. మనకు కావాల్సినటువంటి మన పాలకూరలో ఐరన్ ఉంటుంది కదా, సో అలా ఐరన్ మన కదలీ ఫలంలో ఉన్నటువంటి కాల్షియం ఇవి రెండు కూడా అందుతాయి. అలానే మనకు వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఓకే, సో మరి ఇది ఎందుకు డైరెక్ట్ తీసుకోకుండా ఇలా ఉడకబెట్టి పచ్చిది తీసుకోవడం వల్ల కొంతమంది తినబుద్ధి కాదు కదా, అండ్ మనం పండుతో మిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి అది బాయిల్ చేసుకుంటే సో ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకే, సరే అయితే ఇది ఉడికినట్టేనా? కొంచెం సరిపోతుంది, ఇంకొంచెం ఒక పొంగు లాగా వస్తే సరిపోతుంది. అవునా? ఒక 1 to 2 minutes ఉంటే సరిపోతుంది. ఓకే, సో అయితే మనం పాలకూరను మంచిగా ఉడికించుకుందాం. సో మనకి పాలకూర ఉడికేంత వరకు ఉంచుకుందాం అన్నాం కదా, చూసారా పాలకూర కూడా రంగు మారింది, మంచిగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సరిపోతుంది కదా మ్యామ్? సరిపోతుంది. ఇది తీసేయాలి కదా డైరెక్ట్ గా? మిక్సీ జార్లో వేసేనా? మిక్సీ జార్లో వేసుకుందాం. ఓకే, ఓకే, సో చూసారు కదా ఇక్కడ మనము పాలకూర ఇలా పాలకూర మొత్తం ఉడికించుకున్న పాలకూర అంతా వేసేసాము. ఇది కొద్దిగా చల్లారాలి కాబట్టి చల్లారేంత వరకు కూడా ఉంచుతాం. సో చూసారు కదా పాలకూర చక్కగా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనము బనానాని వేసుకుందాం. ఇదిగో దీంట్లో మనం చక్కగా ఒక అరటిపండు మొత్తం కూడా వేసేసేయచ్చు. ఓకే, ఒక అరటిపండు మొత్తం వేసేసుకున్నాము. అండ్ ఇది అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి, ఎందుకంటే బనానా కాబట్టి మళ్ళీ నల్లగా అయిపోతుంది కదా. అవును, సో మనం చక్కగా పాలకూర తెచ్చుకున్నప్పుడే కొంచెం ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారాక ఇలా మనం ఒక అరటిపండు కూడా తీసుకొని మిశ్రమంని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. నీళ్ళు ఏమైనా పోసుకోవాలా? అవసరం లేదు. అవసరం లేదు. ఓకే, ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసుకుందాం అన్నాం కదా, సో గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి తయారైంది చక్కగా. సో ఎవరైనా దీన్ని ఆకుకూరల సూప్ అని అనుకుంటారు, కానీ ఇది ఒక మంచి పానీయం, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ మిక్స్ అని. సో ఇప్పుడు మనం దీని అంతా కూడా గ్లాస్లోకి పోసేసుకుందాం. ఇంకా దీనిలో కొంచెం మనం ఈ గ్లాస్ నిండేంత వరకు కూడా వాటర్ వేసేసుకుంటాం. అప్పుడైతే తాగడానికి సులువుగా ఉంటుంది. ఓకే, సో అలాగా పానీయం తయారు చేసేసుకున్నాం అనమాట. పాలకూర అరటిపండు కాంబినేషన్లో చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా ఉంది ఈ కాంబినేషన్ అనేది కదా, అండ్ చాలా హెవీగా కూడా ఉంటుంది అనమాట. సో మనం ఒకటి కాకుండా 2 బనానాస్ కూడా వేసేసుకోవచ్చు. కొంచెం అథ్లెట్స్ అలాంటి వాళ్ళు, ఎక్కువ ప్రోటీన్ సప్లిమెంట్ అవసరమైనటువంటి వాళ్ళు ఒక 2 బనానాస్ కూడా వేసేసుకోవచ్చు.
ఇంత కొంచెం స్ట్రాంగ్గా కూడా తాగేసేయచ్చు అనమాట. సో నార్మల్గా అదర్ పీపుల్ అందరు కూడా ఇంత కొంచెం లైట్గా తాగితే ఏమవుతుంది, ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది అనమాట. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి పాలకూర కదలీఫల పానీయం రెడీగా ఉంది. సో చూసారు కదా, కాల్షియం డెఫిషియన్సీ కూడా ఈ రోజుల్లో చాలా మందికి వచ్చేస్తుంది. కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు 35-40కి వస్తున్న వాళ్ళు, అలాగే మగవారు 40 దాటిన వాళ్ళు కూడా ఇదిగో ఇలాంటిది చక్కగా తీసేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటో కాల్షియం మన బాడీకి లభిస్తుంది. సో మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ సంజీవని ఇలాంటి ఔషధం తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పాలకూర కదలీఫల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, అరటిపళ్ళు. పాలకూర కదలీఫలం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లను పోసి అందులో పాలకూరను వేసి చక్కగా ఉడికించుకోవాలి. పాలకూర ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న పాలకూరను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిశ్రమం కొద్దిగా చల్లారాక అందులో అరటిపండును కూడా వేసి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వేసి కొద్దిగా నీళ్లను పోసుకుంటే కాల్షియం అందించి ఎముకలను దృఢంగా చేసే పాలకూర కదలీఫలం పానీయం రెడీ.